నమస్తే. మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్ బిల్డర్స్ ఛానల్. మీ ఇంటి నిర్మాణం మా బాధ్యత. ఈరోజు మనం మాట్లాడుకుందాం స్లాబ్ కాస్టింగ్‌లో పాటించవలసిన 10 ముఖ్యమైన స్టెప్స్ గురించి. నాకు ఇంకా గుర్తుంది స్లాబ్ ఏసిన మొదటి రోజు ఎంత కష్టంగా ఉంటుందో. సో, మీకు క్లియర్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. ముందుగా మీరు మీ సెంటరింగ్ యొక్క వాటర్ లెవెల్ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేయండి. అలాగే సెంటరింగ్ కర్రలన్నీ బలంగా ఉన్నాయో లేదో చెక్ చేసిన తర్వాత రాడ్ అనేది ఫుల్‌గా టై చేశారా లేదా? కవర్ బ్లాక్స్ అనేవి ఖచ్చితంగా రాడ్‌కి ప్రొవైడ్ చేయాలి 5-6 దాకా. అలాగే రాడ్ చాలా వరకు ఏం చేస్తారంటే స్పేసింగ్ పెంచేస్తారు. అలా వద్దు. 6 ఇంచులు, 6 ఇంచులు 2 వైపులా ఉందా లేదా 2 బై స్లాబ్‌కి ఖచ్చితంగా చెక్ చేయండి. అలాగే స్ట్రెంత్ కూడా చూసుకోండి. మంచి క్వాలిటీ రాడ్ వాడితే మీకు స్లాబ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటది. మనమైతే సింహాద్రి స్టీల్ అనేది యూజ్ చేసాం. అలాగే మీరు ఎలక్ట్రిక్ పాయింట్స్ పెట్టించుకుంటారు గానీ చాలా వరకు అవి టై చేయరు. దానివల్ల ఏమవుతదంటే వైబ్రేటర్ వాడేటప్పుడు పాయింట్స్ జరిగిపోతాయి. ఖచ్చితంగా అవన్నీ కట్టించుకోండి. లేదంటే ఇబ్బంది పడతారు. అలాగే వైబ్రేటర్స్ ముందుగానే చెక్ చేపించుకోండి పనిచేస్తున్నాయా లేదా అనేది. స్లాబ్‌లో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మన కాంక్రీటే. కాంక్రీట్ అసలు కరెక్ట్‌గా రేషియోలో కలుపుతున్నారా లేదా? దగ్గరుండి మిల్లర్ దగ్గర చూసుకోండి. 1, 2, 3 కలుపుతున్నారా? లేదా బిల్డర్ ఇంకెక్కువైనా కలుపుతున్నారా? కొలతలు వేసి మరీ చెక్ చేయించుకోండి. ముందుగా బీమ్స్ ఏవైతే ఉంటాయో అవి కాస్టింగ్ చేసేసారనుకోండి మీకు సెంటరింగ్ యొక్క బలం అనేది పెరుగుతది. దాని తర్వాత స్లాబ్ హ్యాపీగా మీరు గ్యాస్ చేసుకోవచ్చు. ఫస్ట్ బీమ్ కాస్టింగ్ ఫినిష్ అయిన తర్వాత స్లాబ్ కాస్టింగ్ అనేది స్టార్ట్ చేయించుకోండి. స్లాబ్‌కి మాత్రం మనం ఖచ్చితంగా ప్లేట్ వైబ్రేటర్ పెట్టి కాంపాక్షన్ చేయించాలి. అదే మేస్త్రి ఏదైనా బద్దకొట్టి నేను లెవెల్ చేసేస్తానంటే మాత్రం ఒప్పుకోవద్దు. ఖచ్చితంగా వైబ్రేటర్ అనేది వాడించండి. దానివల్ల మీకు స్మూత్ ఫినిష్ వస్తది. కాంపాక్షన్ కూడా కరెక్ట్‌గా అవుతది. మనది ఫైనల్‌గా స్లాబ్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం బ్రిక్ వర్క్ ఎలా చేయాలి? ఏ స్టెప్స్ అయితే తీసుకుంటే మన వాల్స్ అనేవి గట్టిగా ఉంటాయి అనేది ఖచ్చితంగా చూపిస్తాను వేరే వీడియోలో. అండ్ స్లాబ్ అయిపోయిన మరుసటి రోజు నుంచి ఖచ్చితంగా 14 రోజులు అనేది క్యూరింగ్ పెట్టించుకోండి. ఒకవేళ మీ సిమెంట్ గట్టిదయ్యి మీకు స్ట్రెంత్ మీద నమ్మకం ఉంటే ఇంజినీర్‌ని అనుమతి తీసుకొని ఎర్లీగా కావాలంటే రిమూవ్ చేయించుకోండి.